అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా సెకండ్ హాఫ్ చాలా కామెడీ బాగుంది. మూవీ బాగుందన్న. సెకండ్ హాఫ్ ఎండింగ్ అనేది అంత ట్విస్ట్ బాగుంది. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మంచి మూవీ బాగుంది. చాలా బాగుందండి. సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. బాగుంది. కొంచెం స్టోరీ కొత్తగా ఉంది అండ్ టేకింగ్ కూడా బాగుంది. ఎంజాయ్. నైస్ కామెడీ. బాగుంది. సూపర్ హిట్. చాలా ఎక్సలెంట్ గా తీశారు. అండ్ ఆయన చెప్పినట్టుగా అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ చేసినట్టుంది. స్టోరీ ఓవరాల్ గా సూపర్ ఉంది. అండ్ సౌండ్ అండ్ ఆ సిస్టమ్స్ అవన్నీ చాలా ఎక్సలెంట్ గా తీశారు. కంప్లీట్ గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. హాయ్ అన్న, ఇప్పుడే మ్యారీ అనే సినిమా చూసాను. సినిమా విషయంకి వస్తే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి అండ్ హీరో గురించి మాట్లాడాలి. యాక్టింగ్ విషయంకి వస్తే అన్న మన హీరో గురించి చింపేశారని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్న ఇప్పుడే చూశానన్న మారియో మూవీ. అబ్బా ఏ మూవీ అన్న, నిజంగా కళ్యాణ్ జీ గారు డైరెక్టర్ గారు స్క్రిప్ట్ మరి ఎన్ని సంవత్సరాలు పెట్టి రాశారో తెలియదు కానీ చాలా బాగా రాశారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న, షార్ట్స్ అదరగొట్టారన్న. చిన్న చిన్న ఫైట్లు ఉంటాయన్న, మన విలేజ్లో చేసుకున్న ఫైట్లు లాగా ఫైట్లు కూడా సూపర్ చూపించారన్న. ఇంకా అనిరుద్ధన్ గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన హీరో ఆయన ప్రొడ్యూసర్ గారు అనిరుద్ధన్ శ్రీవాస్తవ గారు. అబ్బా అన్న ఏం లొకేషన్లు అన్న చాలా బాగున్నాయి అన్న, న్యాచురల్గా ఉన్నాయి అన్న లొకేషన్లు మాత్రం. ఇంకా చెప్పుకుంటూ పోతే అన్న ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవాలని ఏమన్నా ఉన్నదంటే మన యాబా పటేల్ గురించి అన్న. యాబా పటేల్ గారు చాలా సినిమాల్లో చూసాం. కుమ్మరి 21 ఎప్పుడు అయితే ఇంకా మామూలు మర్చిపోలేని చూసాం. ఈ సినిమాలో అయితే సినిమాలన్నీ ఒక వంతు, ఈ సినిమా ఒక వంతున మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని మీరు వెళ్ళాలన్నా థియేటర్కి మాత్రం ఖచ్చితంగా యాబా పటేల్ కోసం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలా. ఇందులో మాత్రం మెసేజ్ కూడా ఉంది. డ్రగ్స్ గురించి అన్నిటి గురించి చాలా బాగుంది. మంచి మ్యూజిక్. అబ్బా మ్యూజిక్ మాత్రం ఎక్కడ ఎవరి దగ్గర పనిచేసారో తెలియదు కానీ మ్యూజిక్ కూడా అదరగొట్టారన్న. ఇంకా మన జబర్దస్త్ నాగేని క్యారెక్టర్ బాగుంది. ఇంక చెప్పుకుంటూ పోతే అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి అన్న. మన డిసెంబర్ 19 రిలీజ్ అయింది మీ అభిమాన థియేటర్లో. అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మీరు కూడా చూసి 10 మంది చెప్పండి అన్న. ఇప్పుడే చూశాను మ్యారియో సినిమా ఏమన్నా సినిమా అన్న. డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్ కానీ యూత్కి అయితే మస్ట్ అనమాట. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు అనమాట. హీరో పక్కన ఇంకొక ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళ కామెడీ మటుకు ఇరగదీశారనమాట. అసలు వాళ్ళు వేసే పంచులు కానీ ఆ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఒక మెసేజ్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ని డైరెక్టర్ గారు మంచిగా రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది సార్. డైరెక్టర్ గారు ఇలాంటి కంటెంట్లు మరెన్నో తీయాలి. చాలా బాగుంది. ఆ టేకింగ్ కానీ, విజువల్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, ఆ లొకేషన్స్ చాలా చాలా కొత్తగా అనిపించాయి అనమాట. సో ఇంకా మెయిన్ హీరో గారి గురించి చెప్పుకోవాలి. ఆయన కొత్త హీరో అయినప్పటికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ప్రతి సీన్లోనూ డైలాగ్ వర్షన్, ఫైట్ వర్షన్ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. సో చాలా ఫ్యూచర్ ఉంది మీకైతే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, మెయిన్ హెబ్బా పటేల్ హీరో మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి మ్యారియో సినిమా. సో ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ ఇది మటుకు యూత్కి ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ నచ్చే సినిమా అనమాట. మ్యారియో సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మ్యారియో మూవీ చూశాను. సో చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లారు. అండ్ చేజింగ్ సీన్స్, ఆ కామెడీ సీన్స్ అండ్ మన మీమ్స్లో వాడే డైలాగ్స్ కూడా చాలా నవ్వు తెప్పించాయి. హెబ్బా పటేల్ గారు అందాలు కానీ, సో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ మధ్యలో బెట్టింగ్ యాప్ ఒక అతను యాడ్ అవుతాడు. అక్కడ నుంచి ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. ఫస్ట్ హాఫ్ అలా స్టోరీలో తీసుకెళ్తూ ఎంగేజింగ్గా తీసుకెళ్తూ, సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా వాళ్ళు విలన్ వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ కామెడీ అయితే లిటరలీ ఫుల్ నవ్వు తెప్పించింది. సో థియేటర్లో ప్రతి ఒక్కరు కడుపు నవ్వుకున్నారు. అండ్ సింగిల్ లవర్స్, సో అమ్మాయిలు అబ్బాయిలను ఎలా మోసం చేస్తారనే సీన్ ఉంటుంది ఒకటి. అక్కడ ప్రతి ఒక్కరు అబ్బాయిలు చాలా ఎంజాయ్ చేస్తారు. అబ్బాయిలు అయితే విజిల్ చేస్తున్నారు ఆ సీన్స్లో. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీ టైమింగ్ మెయిన్లీ ఆ పంచ్ డైలాగులు కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు అన్నట్టు ఒక చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్లారు. సో ఈ వీకెండ్లో ఒక మస్తు వాచ్ ఎంటర్టైన్ మూవీ. ఫన్గా తీసుకెళ్లారు, మంచి సస్పెన్స్గా తీసుకెళ్లారు మూవీ. సో ఎక్కడ మనకు బోర్ రాకుండా సస్పెన్స్ థ్రిల్లర్గా తీసుకెళ్లారు. చాలా బాగుంది. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మారియో ఇప్పుడే మారియో చూసాను. నిజంగా మారియో సినిమా మత్తెక్కిస్తుంది మీ అందరినీ. ఆ పంచులు, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ సినిమా సబ్జెక్ట్ తీసుకెళ్ళడం కానీ అలా ఒక లెవెల్లో సినిమా వెళ్తూ ఉంటుంది. ఆ పంచులకు పడి నవ్వుతారు. ఆ కామెడీ టైమింగ్ చాలా బాగుంది సినిమాలో. అబ్బాయి పడాలని చూడడం చాలా రియాలిటీగా ఉంది దీంట్లో. ఒక మంచి కాన్సెప్ట్ తోటి డైరెక్టర్ ముందుకు తీసుకొచ్చాడు. హీరో శ్రీవాస్తవ
కొత్త హీరో అరవింద శ్రీవాస్తవ్ చాలా బాగా చేశాడు. ఈ ఇబ్బపడలు కూడా చాలా బాగా చేసింది. అంతా మన సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఉండే ఒక సబ్జెక్ట్లా ఉంటుంది. పంచులకు పడి పడి నవ్వుతారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. మీ ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేయండి. బీజిఎమ్స్ చాలా బాగుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి. సినిమా కొత్త అతనైనా ఎక్కడో కూడా కొత్త హీరో అన్నట్టుగా లేదనమాట. ఒక మంచి మనకు తమిళ సినిమా కొత్తగా చూసినట్టు ఉంటుంది తెలుగులో. మంచి చాలా వాల్యూస్ బాగున్నాయి దీంట్లో. బ్యాక్గ్రౌండ్ సెన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కొంతమంది వెళ్తారు ఓయో, నేను చూసే సినిమా పేరు మ్యారియో. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఈ సినిమాలో నిజంగా ప్రతిదీ కూడా చాలా పకడ్బందీ ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంటాయి అన్నమాట. చాలా నవ్వించారు. పంచులం అయితే చాలా బాగుంటుంది. డైరెక్టర్ దంచి కొట్టేశాడు, హీరో అయితే ఇరగదీసేశాడు, పాటలతో మంచి పగలు కొట్టేశారు అని ఫీలింగ్ అయితే కలిగింది. ఓవర్లో అయితే సినిమా చాలా బాగుంది. మెయిన్గా ఇబ్బ పాటలు కానీ, స్క్రీన్ మీద చూసినంత అందం కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి కల్పిక గారు కూడా చాలా ఆకట్టుకున్నారు. సో మెయిన్గా ప్రఖ్య అనిరుద్ హీరో గారు చాలా అద్భుతంగా చేశారు. కళ్యాణ్ జీ డైరెక్టర్. ఓవరాల్ గా అయితే సినిమా అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బట్టలు కొనండి జూడియో మీరు చూసారు. మ్యారియో అద్రిపోయింది. ఆ విషయాలు బెస్ట్. సినిమా చాలా బాగుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. హాయ్ అండి, ఇప్పుడే మారియో సినిమా చూసి వస్తున్నాను. ఎబ్బా పటేల్ ఫ్యానా మజాకా అన్నట్టుంది సినిమా అయితే. నిజంగా చాలా ఫన్నీ కామెడీ, అంటే అలాగా అయిపోవటం, మళ్ళీ హీరో కిస్సులు పెడతాం. అబ్బాబ్బాబ్బా, నిజంగా యూత్ అల్ల కల్లోలం అయిపోతారండి సినిమా చూస్తే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వులే. ఆ భాష కానీ, తెలంగాణ యాస కానీ, ఆ యాస కానీ అందరూ చేసే యాక్టింగ్ కూడా అద్భుతం. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు డిసెంబర్ నెల, ఈ నెల అసలు 19వ తారీఖు అసలు ఎవ్వరు కూడా ఈ సినిమా అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫుల్ కామెడీ. అబ్బా పటేల్ ఇంతకు ముందు దగ్గర దగ్గర ఒక 15 సినిమాలు చేసింది. ఆ 15 సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. చూస్తే నవ్వి చచ్చిపోతే ఖచ్చితంగా యూత్ లవర్స్ ఖచ్చితంగా రండి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చూసే సినిమా ఇది మారియో. ప్లీజ్ అలాగే పిల్లలు కూడాను, అంటే ఆ పేరు తగ్గట్టే మారియో తగ్గట్టే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నమాట సినిమా. ఓకేనా? ప్లీజ్ డోంట్ మిస్ మారియో. అనిపించింది మ్యారియో సినిమా ఎలా అనిపించింది? బాగుందన్న, మంచిగా కామెడీ ఉంది, మ్యూజిక్ కూడా బాగుంది, హీరో అన్న కూడా బాగా యాక్ట్ చేసినాడు, మంచిగా ఎంజాయ్ చేసి. ఇబ్బ పాటలు చూసినప్పుడు ఏమనిపించింది? మంచిగా అనిపించింది. నచ్చిందా? బాగుంది. మ్యారియో సినిమా ఏం చెప్తారు? మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, చూడండి అందరు. ఇప్పుడే చూసానన్న మ్యారియో సినిమా చాలా ఎక్స్టెంట్ గా తీస్తారు. డైరెక్షన్ బాగుంది. 10 క్యారెక్టర్ కామెడీ టైమింగ్ అయితే ఎక్స్టెంట్ మనకి కామెడీ టైం బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో హైవా పటేల్ మనకి చాలా రొమాంటిక్ గా తీసుకెళ్లారు. అండ్ డ్రామా రొమాంటిక్ చాలా ఎక్స్టెంట్ గా ఉంది. సినిమాలో మనకి ఫ్యామిలీ అండ్ మంచి యూత్ తగ్గట్టుగా సినిమా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ డైరెక్షన్ కూడా చాలా ఎక్స్టెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ మనకి ల్యాగ్ లేకుండా కామెడీ టైమింగ్ చాలా ఎక్స్టెంట్ గా తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్ లో చూసుకుంటే మనకి మంచి ఫన్ మూమెంట్ తో ఎండ్ చేయడం జరిగింది. సినిమా చాలా ఎక్స్టెంట్ గా తీసుకెళ్లారు బ్రో.